ఆత్మను తెలుసుకోవడం. రియలైజింగ్ ద సెల్ఫ్. ఒకప్పుడు అన్వేష్ అనే యువకుడుండేవాడు. అతనికి అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపించేది. తన శరీరాన్ని, తన పేరును మాత్రమే తననుకునేవాడు. ఒకరోజు అన్వేష్ ఒక పాత ఆలయం దగ్గర ఒక జ్ఞానిని కలిశాడు. ఆమె ప్రశాంతంగా, తేజస్సుతో ఉంది. నువ్వు ఎవరివి? అని అడిగాడు అన్వేష్. జ్ఞాని చిరునవ్వు నవ్వి, ఈ శరీరం ఒక బండిలాంటిది. దాన్ని నడిపేది నువ్వు. నువ్వు ఈ బండివి కాదు అంది. అన్వేష్ ఆశ్చర్యంగా చూశాడు. మరి నేను ఎవరు? అని అడిగాడు అన్వేష్. నువ్వు ఆత్మవు. నీ మనస్సు ఆలోచిస్తుంది. నీ బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవన్నీ ఆత్మకు చెందిన శక్తులు అంది జ్ఞాని. జ్ఞాని కొనసాగించింది. ఆత్మ అనేది ఈ నుదుటి మధ్యలో ఒక చిన్న కాంతి బిందువులా ఉంటుంది. అది నీ నిజమైన రూపం. అన్వేష్ ఆ బిందువును ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. నెమ్మదిగా అన్వేష్ ఒక లోతైన శాంతిని అనుభవించాడు. తన శరీరం వేరు, తను వేరు అని అర్థమైంది. ఆత్మ ఎంత స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుందో గ్రహించాడు. నీవు చేసే ప్రతి పని, నీవు ఆలోచించే ప్రతి ఆలోచన నీ ఆత్మపై ఒక ముద్ర వేస్తుంది. వాటినే సంస్కారాలు అంటారు అని జ్ఞాని వివరించింది. మంచి సంస్కారాలు మంచి ఫలితాలనిస్తాయి. అన్వేష్ తన గత ఆలోచనలను, పనులను గుర్తుచేసుకున్నాడు. నా ఆలోచనలే నా కర్మలను సృష్టించాయి కదా అని గ్రహించాడు. అప్పటినుండి అన్వేష్ తన ఆలోచనలను మార్చుకోవడం ప్రారంభించాడు. ప్రేమ, శాంతి, సంతోషం నిండిన ఆలోచనలు చేశాడు. అతని లోపల ఒక కొత్త శక్తి పెరిగింది. ఇప్పుడు అన్వేష్ తనను తాను ఆత్మగా చూసుకుంటున్నాడు. కేవలం శరీరం కాదు. అతను ప్రశాంతంగా, శక్తివంతంగా ఉన్నాడు. తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.